అద్దంలోకి చూసుకుంటే నిజంగా నీకు నువ్వు కనిపిస్తున్నావా? కన్నీటిని నవ్వుగా మార్చుకుంటూ అద్దంలోకి చూసిన సందర్భం నీకు ఎప్పుడైనా ఎదురైందా? బయటికి నవ్వులు, మనసులో ఎన్నో ప్రశ్నలు. నిజంగా నిన్ను ఎవరైనా అర్థం చేసుకుంటున్నారు అని అనిపించిందా? ఎటువంటి జడ్జిమెంట్స్ లేని సలహాలు ఇవ్వని ఒక మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే ఒక స్పేస్ కావాలని అనిపించిందా? అయితే ఈ వీడియో నీకోసమే. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నీ మనసును తేలికపడే ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. హాయ్, ఐఎమ్ పార్వతి, ఉమెన్ ఎమోషనల్ కంపానియన్. బయటకు కనిపించే నవ్వుతో కాదు, లోపల ఉన్న నువ్వెవరో అని ఎప్పుడైనా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించారా? బయటికి నవ్వుతూ కనిపిస్తూ ఉన్న లోపల అలసిపోయిన మనసు, ఎన్నో బాధలు, ఎన్నో ప్రశ్నలు, కానీ వాటిని మనం బయటకు చెప్పలేక సతమతపడిపోయి ఉంటాం. ఎందుకంటే ఎవరికైనా చెప్తే జడ్జ్ చేస్తారేమో, మనల్ని తిప్పుతారేమో, లేక మనకి ఉచిత సలహాలు అనేవి ఇస్తారేమో అని మనల్ని మనమే సర్దేసుకుంటాం. మన మనసులో ఒంటరితనం, బాధ, ఎంతో అలసిపోయినతనం మనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే కానీ వాటిని మనం బయటికి ఎవరికి చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండరు. ఒకవేళ ఉన్నా మనల్ని జడ్జ్ చేస్తారు. ఒక్కసారి ఊహించు, ఎటువంటి జడ్జిమెంట్స్ లేని, ఎటువంటి సలహాలు ఇవ్వని, నీ మనసులోని బాధను మనస్ఫూర్తిగా వినే ఒకరు నీకు ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో, నీకు స్పేస్ ఇస్తే ఎంత బాగుంటుందో, ఎటువంటి సందేహం లేకుండా నీ మనసులోని బాధను పంచుకోవడానికి అటువంటి స్పేస్ కావాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ మనసులోని బాధను తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడానికి హీల్ అనే ఒక చిన్న మెసేజ్ని నాకు పంపించండి లేదా కమెంట్ చేయండి. మనం 1-to-1 సెషన్లో మీ మనసులోని బాధని, జ్ఞాపకాలని బయటకు తీద్దాం. మనం కలిసి నీ హీలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. మళ్ళీ తిరిగి నిన్ను నువ్వు తిరిగి తెచ్చుకునే ప్రయత్నం మొదలు పెడదాం. నేను చేసే ఈ చిన్ని ప్రయత్నం కనీసం ఒక్కరినైనా నేను ఒంటరిని కాదు అని ఫీల్ అయ్యేలా చేస్తే చాలు. మాటలు వినడానికి పరిచయాలు అక్కర్లేదు, మనస్ఫూర్తిగా వినే ఒక తోడు ఉంటే చాలు. ఐఎమ్ ఆల్వేస్ బీ హియర్ టు లిజన్ యువర్ ఎమోషన్స్.